వ్యక్తిగత ఆశలపై ఆసక్తి లేకపోతేనే ప్రశాంతత లభిస్తుంది. మన దుఃఖానికి కారణం కొడుకో బంధువో కాదు, మనలోని అజ్ఞానమే. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం వృధా అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది మొదలుపెట్టు. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తారు. విచారంగా ఉండేవారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. యుద్ధంలో 1000 మంది వీరులను సంహరించేవాడికన్నా తన మనసును తాను జయించేవాడే నిజమైన వీరుడు. తనకు ఇష్టమైన పనిని మూర్ఖుడు కూడా చేయగలడు, కానీ బుద్ధిమంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పనిని తనకిష్టమైన పనిగా మార్చుకుంటాడు. ప్రక్కవాడు ఏడుస్తుంటే ఆనందించకు, ఎందుకంటే నీకు ఎందులోనైతే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకదే ప్రసాదిస్తాడు. సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది. అందరితో కలిసి చెడుదారిలో వెళ్లే బదులు ఒంటరిగా మంచిదారిలో వెళ్లడం మేలు.